హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ గోధుమ నూకతో ప్రసాదం. వినాయక చవితి వచ్చేస్తుంది. గణేశుడికి రకరకాల ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటాం. అందులో ఒకటి గోధుమ నూక ప్రసాదం. ఇలా కొలతలతో చేశారంటే 5 నిమిషాల్లో వినాయకుడికి ప్రసాదం రెడీ అయిపోతుంది. ఏమిటో మనం ఎన్ని ప్రసాదాలు చేసి పెట్టినా భగవంతునికి కావలసింది నిర్మలమైన మనస్సు, భక్తి. అందుకే భక్తితో నిష్ఠతో వినాయకుడికి ప్రసాదం చేసి నైవేద్యం పెడదాం. మరైతే 5 నిమిషాల్లో గోధుమ నూక ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మూకుడు వేసుకున్నానండి. దలసరి మూకుడు కానీ తెప్పాలు కానీ వేసుకోండి. ఇప్పుడు మూకుడు హీట్ ఎక్కింది కదా, ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో కిస్మిస్ పళ్ళు, జీడిపప్పు వేపుకోవాలి. కొంచెమే వేస్తున్నానండి. మీకు ఇంట్లో అవైలబుల్గా నెయ్యి ఎక్కువగా ఉంటే ఆవు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ పళ్ళు వేసుకున్నాను. ఇవి చక్కగా బాల్స్ లాగా అయిపోయిన తర్వాత తీసేద్దాము. ఇదిగోండి వేగిపోయాయి. ఇప్పుడు తీసేస్తున్నాను. తర్వాత జీడిపప్పులు వేసుకుందాం. ఇవి కూడా వేగిన తర్వాత తీసేద్దాము. వేగిపోయాయి. ఇప్పుడు నేను 1/2 గ్లాసు గోధుమ నూక అయితే తీసుకున్నాను. అందులోనే వేయించుకుంటున్నాను. చక్కగా వేపుకోవాలి. సిమ్లో పెట్టి లేదంటే మిడిల్ ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి వేయించుకుంటూ ఉండాలి. కొద్దిగా హీట్ ఎక్కే వరకు మిడిల్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని తర్వాత సిమ్లో పెట్టి వేపుకోవాలి. మరీ డార్క్ కలర్ అయిపోకుండా చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు నూక అయితే వేగిపోయింది. ఇప్పుడు అదే గ్లాస్తో 2.5 గ్లాసులు అయితే నీళ్ళు వేసుకుంటున్నాను. 2.5 నుంచి 3 గ్లాసుల వరకు వేసుకోవచ్చు, బాగుంటుంది. 3.5 అయినా పర్వాలేదు. ఒకవేళ బూర్లకి అయితే కొంచెం టైట్గా చేసుకోవాలంటే 2.5 గ్లాసులు అయితే సరిపోతుంది. నేనైతే 2.5 గ్లాసులు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అదే గ్లాస్తో పంచదార కూడా వేసేద్దాము. ఇదిగోండి 1 గ్లాసు పంచదార కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. అలాగే యాలక్కి పొడి కూడా వేసుకుంటున్నాను. 1/2 స్పూను యాలక్కి పొడి వేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కపడిన తర్వాత బయటకు తుల్లకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేద్దాము. మూత పెట్టిన తర్వాత 1 మినిట్ అలా మగ్గించేస్తే సరిపోతుంది. ఇదిగోండి 1 మినిట్ అయితే అయిపోయింది. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది. ఇక మనం ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి మీకు ఎక్కువగా ఉంటే వేసుకోండి. ఆవు నెయ్యి ఎంత ఉంటే అంత వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర కొద్దిగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వేస్తున్నాను. దేవుడికి ఇంత ఉండాలని ఏమీ ఉండదు కదండి. మన స్తోమతను బట్టి ఎంతైనా చేసుకోవచ్చు. ఇదిగోండి ఆవు నెయ్యి అయితే వేసాను. అది కూడా కలిపేసి కిస్మిస్ పళ్ళు, జీడిపప్పులు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకేముందండి, స్టవ్ ఆఫ్ చేసేసి వేడి చల్లారిన తర్వాత దేవుడికైతే నైవేద్యం పెట్టాలి. వేడివేడిగా పెట్టకూడదు. అయిపోయిందండి. గోధుమ నూకతో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.